పెట్టాలి, ఎరువులు దొరకలేవు, మండల నాయకులు పోవాలి, పోరాడాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. వాటిని కొంటలేరు, మండల నాయకత్వం మండలంలో పోరాడాలి. మంచినీళ్ళు వస్తలేవు, మండల నాయకత్వం పోరాడాలి. ప్రజల గొంతుకై బీఆర్ఎస్ కార్యకర్తలం కష్టపడి పనిచేద్దాం. మళ్ళీ మన నాయకుడు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే బాధ్యత మరి తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా మన మీదనే ఉంది. అందరం కలిసి ముందుకు పోదాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క నిమిషం అయిందా వీరా? ఇవి ఒక అప్పటి నుంచి చెప్తుంది, కవిత రాసిందంట హరీశ్రావు గారి మీద. హరీశ్రావు గారు నా మీద ఏమో హరీశ్రావు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీజీ అయితే మన తెలంగాణకి, తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ కేసీఆర్ గారి మీద ఒక చిన్న కవిత చెప్పబోతున్నానండి. సూర్యుడి కిరణాల వెలుగు కోసం ఉదయం ఎదురు చూసినట్టు, వెన్నెల కోసం చీకటి ఆకాశం ఎదురు చూసినట్టు, ఈ కలికాలంలో ఇంత దారుణం చూస్తున్న దేవుడు గర్భగుడి దాటి బయటికి రావట్లని భక్తులు ఎదురు చూసినట్టు మళ్ళీ కేసీఆర్ అన్న రాక కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది. ఓకే కదా? ఎంత టైం ఇస్తారు? ఎంత టైం ఇస్తారు? లేవరు కదా? గంట ఇస్తారా? 2 घंटा పక్కా? బాత్ పే